హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ నుంచి మాట్లాడుతున్నాను. ఫాలిక్యులర్ స్టడీ ఎంత వరకు మనకి ఉపయోగం ఉంటుంది అనేది కనుక్కుందాం. ఫస్ట్ థింగ్, ఫాలిక్యులర్ స్కానింగ్ అంటే ఏంటి? చాలా వరకు మేడం మాకు ఆల్రెడీ స్కాన్స్ అయ్యాయి, ఎగ్ పెరిగింది ఇవి అని చూపిస్తారు. కానీ బేసిక్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే డే 2 పీరియడ్ అన్న సెకండ్ డే నుంచి ఫాలిక్యులర్ స్కాన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే డే 2లో ముఖ్యంగా ఏం చూస్తాము అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎలా ఉన్నాయి, సైజ్ ఆఫ్ ది ఎగ్స్ ఎలా ఉన్నాయి, ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని ఏది లేదు అంత బాగుంది, బేస్ లైన్ నార్మల్ ఉందనగానే మనము ఫాలిక్యులర్ స్టడీ అనేది ట్రాక్ చేస్తాం. డే 2 స్కాన్ చేయకుండా ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చాలా మిస్ఇంటర్ప్షన్, అంటే వేరే ఫైండింగ్స్ అనేది అడ్డుగా వస్తాయి అన్నమాట. డే 2 స్కాన్ లో మనకు ఇంకా ఏం తెలుస్తుంది అంటే బ్లీడింగ్ ప్రాపర్ గా అవుతుందా, షెడ్డింగ్ ప్రాపర్ గా అవుతుందా, కొత్త లేయర్ ఏ రకంగా ఫామ్ అవుతుంది, ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట ప్రెగ్నెన్సీ అవ్వడానికి. సో బేసిక్ డే 2 స్కాన్ తర్వాత మెడికేషన్ అనేటివి స్టార్ట్ చేస్తాం. ఈ మెడికేషన్తో మనకి ఏంటి లాభం అంటే నంబర్ ఆఫ్ ఎగ్స్, ఎలా ఎగ్స్ పెరుగుతున్నాయి, ఎన్ని ఎగ్స్ పెరుగుతున్నాయి, ఇంకా ఎగ్స్ ఇంకా లైనింగ్ సింక్రనస్గా ఉందా, ఇవన్నీ మనము ఫాలోఅప్ చేస్తాం అన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ఫాలోఅప్ స్కాన్స్లో ఎగ్ గ్రోత్ అడిక్వేట్గా లేకపోతే డోస్ ఆఫ్ ది ఇంజెక్షన్స్ కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది అనేది ఆలోచిస్తాం. లేదు ఎగ్స్ అడిక్వేట్గా గ్రోత్ ఉన్నప్పుడైతే మనకి ఏ టైంకి ఎగ్ రిలీజ్ అవుతుంది, ఇవన్నీ ట్రాకింగ్లో తెలుస్తుంది అన్నమాట. రైట్ టైం ఎగ్ రిలీజ్ అయ్యేది మనము ఇన్ఫార్మ్ చేసుకొని ఆ టైంలో ఐదర్ ఐయుఐ ఆర్ న్యాచురల్గా ట్రై చేయమనేసి చెప్తాం. సో ఫాలిక్యులర్ స్టడీ అనేది డే 2 నుంచి ఎగ్ రిలీజ్ అయ్యే వరకు అవుతుంది. అండ్ డోస్ ఆఫ్ ది ఇంజెక్షన్ అందరికీ సేమ్ ఉండకపోవచ్చు. డోస్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది మనం ఫాలిక్యులర్ స్కానింగ్లో తెలుస్తుంది. అండ్ రైట్ టైం టు హ్యావ్ ఇంటర్ కోర్స్. దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.